హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక నుండి రైలు ప్రయాణంలో మరో శుభవార్త అయితే వచ్చేసింది. ఇక నుండి అందరికీ ప్రత్యేక సౌకర్యంనైతే ఏర్పాటు చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. సాధారణంగా మనం షాపింగ్ కాంప్లెక్స్ లేదా పెద్ద పెద్ద కార్యాలయాల్లో అయితే కనుక ఏటీఎం సేవలను అయితే చూస్తున్నాము. అయితే ఇక త్వరలో కదిలే ఏటీఎంలు కూడా రానున్నాయి. ప్రయాణికుల కోసం రైళ్లలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా ఓ మార్గంలో వీటిని అయితే ఇప్పుడు ప్రవేశపెట్టి టెస్టింగ్ అయితే ఒక మార్గంలో ప్రవేశపెట్టారు. సెంట్రల్ రైల్వే తొలిసారిగా ముంబై మయన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా ఏటీఎంను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు నడిచే ఎక్స్ప్రెస్లో ఓ ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఏటీఎంను ఏసీ చైర్కార్ కోచ్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ నీలా వెల్లడించారు. కోచ్లో గతంలో తాత్కాలిక ప్యాంట్రీగా ఉపయోగించిన స్థలంలో ఈ ఏటీఎంను అయితే ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్నప్పుడు భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి దీనికి షట్టర్ డోర్ను కూడా అమర్చారు. ఇందుకు సంబంధించి కోచ్లో అవసరమైన మార్పులను కూడా మన్మాడ్ వర్క్షాప్లో చేసినట్లు అధికారులు అయితే వివరించారు. పంచవటి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి మన్మాడ్ జంక్షన్ వరకు వెళ్తుంది. సుమారు 4.5 గంటల్లో గమ్యస్థానానికి చేరుకునే ఈ రైలు ఆ మార్గంలో కీలకమైనది. ఈ రైల్లో ప్రయోగాత్మకంగా ఏటీఎం సేవలను అయితే తీసుకొచ్చారు. త్వరలోనే మిగతా అన్ని మార్గాల్లో కూడా రైళ్లలో ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటున్నారు. సో ఇక నుంచి రైళ్లలో కూడా ఏటీఎం సేవలు అయితే కనుక అందరికీ అందుబాటులోకి రానున్నాయి.